గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో ఆర్&ఆర్ కాలనీ సంబంధించినటువంటి ముంపు గ్రామాలు అన్నీ కూడా విలీనమైనాయని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. అయితే వాటిలో చాలా ప్రధానమైన సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా మున్సిపల్ ట్యాక్స్. నిజంగా ఆర్&ఆర్ కాలనీలో ఉన్నటువంటి ప్రతి గ్రామం సంబంధించిన హౌస్ ట్యాక్స్పై నిజంగా చాలా చర్చ జరుగుతుంది. ఆర్&ఆర్ కాలనీ ప్రజలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి వచ్చి 6 సంవత్సరాలు అవుతున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా వారు గ్రామ పంచాయతీలో ఉన్నారో లేకపోతే మున్సిపల్లో ఉన్నారో నిజంగా వాళ్ళు తెలియకుండానే ఇన్ని రోజులు కూడా వాళ్ళు ముంగట్టుకు రావడం జరిగింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి గత 1-2 సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ నుంచి వాళ్ళకు ట్యాక్స్ విషయంలో ప్రెజర్ ఉండడంతో ఈరోజు మేము ఎర్రవల్లి సింగారం గ్రామం నుంచి మీ అందరం కూడా మున్సిపల్ ఆఫీస్కి రావడం జరిగింది. అయితే ఇందులో ఉన్న ప్రధాన సమస్య ఏంటి అంటే యాక్చువల్గా వీళ్ళు 6 సంవత్సరాలు గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీకి వచ్చి 6 సంవత్సరాలు అయినప్పటికీ మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ నుంచి వెళ్ళి ఎటువంటి సర్వీసెస్, పబ్లిక్ సర్వీసెస్ కావచ్చు లేకపోతే సిటిజన్ సర్వీసెస్ కావచ్చు, ఎటువంటి సర్వీసెస్ కూడా ఆర్&ఆర్ కాలనీ ప్రజలకు అందలేదు. అంటే ఒక బర్త్ సర్టిఫికేట్ తీసుకోండి, ఒక డెత్ సర్టిఫికేట్ తీసుకోండి, లేదా మున్సిపల్ నుంచి కావాల్సిన ఒక ప్రధాన సమస్యలు ఏవి కూడా మున్సిపల్ నుంచి వెళ్ళి ఆర్&ఆర్ కాలనీ ప్రజలకు ఇన్ని రోజులు కూడా అందలేదు. అయితే అది కాక 2026 జనవరిలో మాత్రమే ఆర్&ఆర్ కాలనీకి సంబంధించిన విలేజ్లన్నీ కూడా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలో విలీనమవుతున్నట్టు లేకపోతే వార్డు డివిజన్, వార్డు బౌండరీస్ మనకు ఏర్పరిచినట్టు మనకు జీవో వచ్చిన సంగతి మనందరికీ తెలిసిన విషయమే. అయితే 2026లో వచ్చిన జీవో దానికి అనుగుణంగా కాకుండా వీళ్ళందరికి సంబంధించిన ఇంటిపై 2023 నుంచి కూడా ట్యాక్స్ ఉండడం నిజంగా చాలా బాధాకరమైన విషయం. వాళ్ళందరికీ కూడా ఈ విషయంలో తగు న్యాయం జరగాలి. ఎందుకంటే వాళ్ళకి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మున్సిపల్ నుంచి ఎటువంటి సర్వీసెస్ అందలేదు. పైగా వీళ్ళని కేవలం 2026 జనవరిలో మాత్రమే వీళ్ళ ముంపు గ్రామాలన్నీ కూడా మన మున్సిపల్లో యాడ్ చేసినట్టు జీవో విడుదల చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మన గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ యొక్క చైర్మన్ చందన రవి గారిని, అలాగే పద్మాబాయి వైస్ చైర్మన్ పద్మాబాయి కళ్యాణ్కర్ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు జీవో వచ్చిందే ఈ సంవత్సరం, దానికి ముందు మనకు 2-3 సంవత్సరాల నుంచి కూడా ట్యాక్స్ కట్టడం అనేది నిజంగా అది న్యాయబద్ధమైన రిక్వెస్టే. అందరం కూడా అంటే ఆర్&ఆర్ కాలనీకి సంబంధించిన ఎటువంటి సమస్యనైనా అందరం కూడా ఒకసారి ఆలోచించాలి. ఇది పార్టీలకు అతీతంగా అటు బీఆర్ఎస్ గవర్నమెంటే కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేదా బీజేపీ పార్టీ కావచ్చు, ఆర్&ఆర్ కాలనీకి సంబంధించిన సమస్యలపై పార్టీలకు అతీతంగా ముందడుకు వచ్చి వాళ్ళ సమస్యలను తీర్చే ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది అందరూ కూడా గమనించాలి. ఎందుకంటే వారి సమస్యలు వర్ణనాతీతం. అది అందరం కూడా రాజకీయంకి అతీతంగా ఆ సమస్యలపై పోరాడితేనే వాళ్ళకు తగిన న్యాయం చేకూర్చే వాళ్ళ మొత్తం. ఎందుకంటే ఎన్నో కష్టాలను నోచుకొని, ఎన్నో త్యాగాలను నోచుకొని వాళ్ళు గజ్వేల్కి రావడం, వాళ్ళ ద్వారా ఒక కాళేశ్వరమైన ఒక బృహత్తమైన ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి అందించడం అనేది నిజంగా ఒక మంచి చర్య. ఖచ్చితంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరి మీద ఒక బాధ్యత ఉంది. ఏంటి, పార్టీలకు అతీతంగా ఆర్&ఆర్ కాలనీకి సంబంధించిన ప్రజలకు మన నుంచి ఖచ్చితంగా ఏదో విధంగా సహాయపడే విధంగా మన మైండ్ సెట్ కావచ్చు, మన కార్యాచరణ కావచ్చు ఉండాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. గజ్వేల్ ప్రజ్ఞాపూర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నర్సిరెడ్డి గారికి, అలాగే మన బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రతాపన్న గారికి, అలాగే బీజేపీ పార్టీ నాయకులను కూడా నేను ఒకటే కోరుతున్నాను, పార్టీలకు అతీతంగా ఆర్&ఆర్ కాలనీకి సంబంధించిన ఎటువంటి సమస్య అయినా, ముఖ్యంగా ఇప్పుడు ట్యాక్స్ విషయంలో కూడా ఇంతకుముందు రిప్రజెంటేషన్ ఇచ్చాము. దయచేసి అందరం కలిసి కలెక్టర్ ఆఫీస్ని అడుగుదామా, లేకపోతే కన్సర్న్ మినిస్టర్ని అడుగుదామా, లేకపోతే గవర్నమెంట్ దగ్గరికి వెళ్దామా, సమస్యను దానిపై యుద్ధ ప్రాతిపదికన పనిచేసి వీళ్ళకందరూ కూడా సమన్యాయం జరిగే విధంగా ఈ విషయంలోనే కాకుండా వాళ్ళకి మున్సిపల్లో ఇక్కడికి వచ్చినప్పటి నుంచి కూడా పెన్షన్ల విషయం కూడా తగిన న్యాయం జరగలేదు. దయచేసి అందరం కలిసి ఎక్కడికక్కడ గ్రామ కమిటీలు పెడదామా, లేకపోతే కులాల వారీగా మనం కమిటీలు వేయించుకుందామా, వాళ్ళకున్న సమస్యలు ఏంటి, అసలు వాళ్ళకున్న సమస్యలపై మనం ఒక సెంట్రలైజ్డ్ డిపాజిట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క సమస్యపై అందరం కలిసి పోరాడితేనే వాళ్ళకి తగు న్యాయం చేసిన వాళ్ళు అవుతాము. దయచేసి అందరూ కూడా రాజకీయానికి అతీతంగా అందరం కూడా ఆర్&ఆర్ కాలనీకి సంబంధించిన సమస్యలపై పోరాడాలని సందర్భంగా తెలియజేస్తూ, ట్యాక్స్ విషయంలో అట్లీస్ట్ ఈ ట్యాక్స్ విషయంలో వాళ్ళు ఈ 2 years కూడా ఈ ట్యాక్స్ని ఎగ్జామ్ట్ చేసే విధంగా నన్ను అడిగితే, ఇంకా వాళ్ళందరూ కోరిక మేరకు ఇంకో 5 years ఎప్పుడైతే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మనకు విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా అయితే 10 సంవత్సరాలు స్పెషల్ రాయితీని ఇచ్చారో ఆ విధంగా ఆర్&ఆర్ కాలనీ కూడా గవర్నమెంట్ ముందడుకు వచ్చి, అలాగే ఇక్కడ నాయకులందరూ కూడా ముందడుకు వచ్చి వాళ్ళకి తగు న్యాయం అయ్యే విధంగా కార్యాచరణ ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఆర్&ఆర్ కాలనీ విషయంలో ఎప్పుడు కూడా ప్రతి సమస్యపై ముందుంటుందని తెలియజేస్తూ
నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.